హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము లాస్ట్ వీడియోలో సర్చ్ ఇంజిన్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ గురించి డిస్కస్ చేశాము. ఈరోజు వీడియోలో ఎస్ఈఓ, డెఫినిషన్ ఆఫ్ ఎస్ఈఓ, గోల్ ఆఫ్ ఎస్ఈఓ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఈఓ ఫర్ బిజినెస్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూయర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్. డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. Search engine optimization is a process of optimizing the website so that it ranks high in the search engine results page. వెబ్సైట్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించే ప్రాక్టీస్ అనొచ్చు, లేదంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అనొచ్చు, లేదు అంటే టెక్నిక్స్ అనొచ్చు. సో ఏదైనా అనొచ్చు. ఆప్టిమైజేషన్ మీనింగ్ ఏంటంటే మేకింగ్ ఇట్ as effective as possible or more functional or making it more perfect. ఇది optimization meaning. So here we are optimizing the website for search engine. తెలుగులో చెప్పాలి అంటే ఒక వెబ్సైట్ని సర్చ్ ఇంజిన్కి అనుకూలంగా మార్చడాన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. Now, what is the goal of SEO? The goal of SEO is to improve website ranking in search engine results page so that it gets more visibility, more traffic, thereby generating leads and revenue for business. For example, మీరు మీ వెబ్సైట్ ద్వారా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు అనుకోండి. యూజరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం సర్చ్ ఇంజిన్లో సర్చ్ చేసినప్పుడు మీ వెబ్సైట్ టాప్లో కనిపించాలి. అప్పుడు మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, ఎక్కువ సేల్స్ పెరుగుతాయి, మీ బిజినెస్ గ్రో అవుతుంది. యూజర్కి ఎక్కువ ఏం కావాలో, యూజర్ ఎక్కువ దేనికోసం అయితే సర్చ్ చేస్తున్నారో తెలుసుకుని దాని ప్రకారంగా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకుంటే యూ కెన్ అట్రాక్ట్ మోర్ కస్టమర్స్ అండ్ ఆల్సో యూ కెన్ ఎంగేజ్ రిటర్నింగ్ బయర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ వెబ్సైట్ ద్వారా బేబీ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారు అనుకోండి. హియర్ యు ఆర్ సెల్లింగ్ టాయ్స్, క్లాతింగ్, ఫుట్వేర్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. ఇలా మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. బట్ యూజర్ ఎక్కువగా బేబీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం సర్చ్ చేస్తున్నారని తెలుసుకుని ఈ పర్టికులర్ కీవర్డ్ బేబీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ పెట్టి మీరు కంటెంట్ క్రియేట్ చేసుకుంటే మీ వెబ్సైట్కి ఎక్కువ టార్గెటెడ్ ఆడియన్స్ వస్తారు, మీకు సేల్స్ ఎక్కువ అవుతాయి. రెండు డిఫరెంట్ వెబ్సైట్స్ సేమ్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నా కూడా ఏ వెబ్సైట్ అయితే ఎస్ఈఓకి ఆప్టిమైజ్ అయ్యిందో ఆ వెబ్సైట్కి ఎక్కువ టార్గెటెడ్ ఆడియన్స్ వస్తారు, సేల్స్ ఎక్కువ అవుతాయి. నౌ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఈఓ ఫర్ బిజినెస్. అసలు మన వెబ్సైట్ టాప్లో ఎందుకు ఉండాలి అంటే, యూజర్ ఏదైనా సర్చ్ చేసినప్పుడు సర్చ్ ఇంజిన్ డిస్ప్లే చేసిన రిజల్ట్స్లో ఫస్ట్ పేజ్లో టాప్ 5 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూజర్ చూస్తారు, విజిట్ చేస్తారు. సెకండ్ పేజ్లోకి అసలు వెళ్ళరు. సో మన వెబ్సైట్కి కూడా ట్రాఫిక్ రావాలి అంటే ఫస్ట్ పేజ్లో టాప్ 5 రిజల్ట్స్లోనే మన వెబ్సైట్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ పెయిడ్ యాడ్స్ ద్వారా వచ్చేటువంటి ట్రాఫిక్కి మార్కెటర్స్ మనీ పే చేయాల్సి ఉంటుంది. కానీ అన్పెయిడ్ సెర్చ్ రిజల్ట్స్ ద్వారా వచ్చేటువంటి ట్రాఫిక్కి అంటే ఆర్గానిక్ ట్రాఫిక్కి మార్కెటర్స్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. నెక్స్ట్ వన్, యూజర్ ఏదైనా సర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్లో విజిబుల్ అయింది అంటే అర్థం ఏంటంటే మన వెబ్సైట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోంది అని అర్థం. దీనివల్ల కస్టమర్స్కి మన వెబ్సైట్ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. దీనివల్ల మన బ్రాండ్ తోటి కస్టమర్స్ బాగా ఎంగేజ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వన్, ఎస్ఈఓ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి
మన వెబ్సైట్ని మోర్ రెస్పాన్సివ్గా చేయగలిగితే విజిటర్స్ మన వెబ్సైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. దీనివల్ల కన్వర్షన్స్ పెరుగుతాయి. రైట్ కీవర్డ్స్ యూస్ చేయడం అనేది ఎస్సీఓలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన కంటెంట్లో రైట్ కీవర్డ్స్ యూస్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేసుకుంటే సర్చ్ ఇంజిన్కి మన వెబ్సైట్ పర్పస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీని ద్వారా మన వెబ్సైట్లోకి టార్గెటెడ్ ఆడియన్స్ని తీసుకురాగలుగుతుంది. చూసారు కదా, మనం ఈ వీడియోలో ఎస్సీఓ అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ఎస్సీఓ, గోల్ ఆఫ్ ఎస్సీఓ, అలాగే వై ఎస్సీఓ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్, ఈ విషయాల గురించి డిస్కస్ చేశాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.